యొక్క భావి మేలు. మరి బావులు నూరిటి కంటే నొక్క సత్క్రతువది మేలు. తత్సతు శతంబు కంటే సుతుండు మేలు. తత్సుతు శతంబు కంటే ఒక సూనృత వాక్యము మేలు. ఓ సత్యవ్రత, మంచినీటితో నిండిన 100 బావుల కంటే ఒక దిగుడు బావి మేలు. అటువంటి 100 దిగుడు బావుల కంటే ఒక యజ్ఞం మేలు. ఆ 100 యజ్ఞాల కంటే ఒక కొడుకు మేలు. అటువంటి 100 మంది కొడుకుల కంటే ఒక సత్యమైన మాట మేలు. ఆ సత్యమైన మాట యొక్క నిలువెత్తు రూపమే మన సత్యప్రసాద్ గారు. సత్యనిరతే నిత్య కృషివరుడు, నిరంతర సేవాపరాయణుడు మన గౌరవనీయులు సత్యప్రసాద్ గారికి ధన్యవాదాలు. తదుపరి ఆడంబరత మరియు అంకిత భావంతో కూడిన ఆయన రాజకీయ ప్రస్థానం నేటి తరానికి ఎంతో ఆదర్శప్రాయం. మరి వారిలో ఇంకొక కోణం కూడా ఉంది. ఆయన ఒక అద్భుతమైన సాహితీవేత్త. మరి గౌరవనీయులు డాక్టర్ దాసరి వెంకట బాలవర్ధనరావు గారిని మన విద్యార్థులను ఉద్దేశించి వారి యొక్క బ్లెస్సింగ్స్ అందజేయవలసిందిగా కోరుచున్నారు. ఈ కార్యక్రమానికి కర్త అయినటువంటి శ్రవంతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, నాకు ఎంతో ఆత్మీయులు శ్రీ వీరమాతిని సత్యప్రసాద్ గారు, అలాగే వారి శ్రీమతి శ్రీదేవి గారు, అలాగే వారి కుటుంబ సభ్యులు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మరి రమణ గారు, అలాగే కోటేశ్వరరావు గారు, మన డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రవికుమార్ గారు, లయన్స్ క్లబ్ చక్రవర్తి గారు, అలాగే మన గౌరవనీయులు మన శాసనసభ్యులు గారి సోదరులు సతీష్ గారు, ఇంకా మన మానవతా ప్రెసిడెంట్ గారు ఇంద్రి గారు అనుకుంటే పేరు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకి, ఈ కార్యక్రమానికి ఇచ్చేటటువంటి పెద్దలందరికీ, అలాగే ఉపాధ్యాయులకి, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకి, ఇలా అందరికీ కూడా పత్రికా ప్రతినిధులకి అందరికీ కూడా నా మనస్ఫూర్తిమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే విద్యార్థులకి నా ఆశీస్సులు తెలియపరుస్తున్నాను. ఈ రోజున మన గన్నవరం నియోజకవర్గం బాపుకోట మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి 10వ తరగతి విద్యార్థులు యొక్క విజయోత్సవ అభినందన సభను ఏర్పాటు చేయడం, ఫ్లెక్సీలో ఒక విద్యార్థులు అన్నారు, విద్యార్థులు అడిగిపోయింది. ఆడపిల్లలు కూడా కార్యక్రమం, అసలు ఎక్కువ మంది ఆడపిల్లలు ఎక్కువ ప్రతిభ చూపిస్తారనుకుంటారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన సత్యప్రసాద్ గారికి ముందు ప్రథమంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ అన్నింటిలో కంటే కూడా విద్య చాలా ప్రధానమైంది. ప్రతి వారు కూడా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందరికీ విద్య అది మనందరి బాధ్యత అని చెప్పే శ్లోకంతో మరి మన ప్రసాద్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, వాటితో పాటు బాబుపాడు 60 శ్రవంతి చిట్పట్టు ప్రారంభించి దానివల్ల వచ్చినటువంటి కొంత సేవా కార్యక్రమాలకి ఏర్పాటు చేయడానికి చెప్పి ట్రస్ట్ ఏర్పాటు చేసి బాబుపాడు మండలమే కాదు, ఇంకా బాబుపాడు మండలం పరిధి దాటి కూడా, అలాగే జిల్లా పరిధి దాటి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ చదువుకి సంబంధించినంత వరకు తన పాఠశాలలో మౌలిక సదుపాయాలు కలిగేయడం కానీ, అలాగే మరి మంచినీటి
సదుపాయం కలిగించండి కానీ ఎన్నో కార్యక్రమాలు. దానిలో భాగంగానే ఈ రోజున పిల్లలకి మరి ఈ రోజున ప్రతిభా పురస్కారాలు అందించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నేను విద్యార్థులు కూడా ఇప్పుడు చెప్పే ప్రతి 10వ తరగతి పాస్ అయ్యారు కాబట్టి వాళ్ళందరూ కూడా దేవుడిని కోరేది సా విద్య యా విముక్తి అన్నారు. అంటే విద్య విముక్తి కలిగిస్తుంది. మనలో ఉన్నటువంటి అజ్ఞానానికి విముక్తి కలిగించేదే విద్య. ఆ విధంగా ప్రతివాడు కూడా ఎన్నో ఇంతకుముందు ఆర్థిక పరిస్థితులు సరిగ్గా అనుకూలించక చదువుకునేటువంటి పరిస్థితి ఉండేది కాదు. కానీ వాళ్ళు ఎన్నో అవకాశాలు ఉంటాయి. నేను ముఖ్యంగా ప్రతి కుటుంబంలోంచి కూడా ప్రతి వారు కూడా చదువుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఒక కుటుంబంలో ఒకరు చదివితే దానివల్ల ఎంతోమంది దాన్ని అండగా తీసుకుని ఆ కుటుంబాలు కానీ గ్రామాలు కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి ఉంటుంది. నేను ఇంతకుముందు కూడా ఎగ్జాంపుల్స్ నేను ఉదాహరణ చెప్తూ ఉండేవాడిని. ఇప్పుడు మన మండలంలోనే కృష్ణబాబు గారు ఉన్నారు, చిత్రకూటలో IAS. ఆయన IAS కలెక్టర్ అయిన తర్వాత వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన చదువుకోబట్టే వాళ్ళ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళేటువంటి అవకాశం కలిగింది. ఆయన ఉన్నటువంటి పరపతిని ఉపయోగించి కానీ లేకపోతే ఆయనకు ఉన్నటువంటి అవకాశాలు ఉపయోగించుకుని కానీ ఈరోజున గ్రామానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పక్కన ఉండే ఆయన చూసిన కొంత కుటుంబాలు పైకెళ్తూ, ఎందుకంటే ఒక మంచి కార్యక్రమానికి ఎవరైనా సహాయపడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి వారు కూడా చదువుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఆడపిల్లల్ని చదివించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మగపిల్లలు ఆడపిల్లలు అందరూ కూడా ఏ పిల్లలైనా ఒకటి వాళ్ళ చూస్తున్నాం. నేను ఒకటి ముఖ్యంగా విద్యార్థులకి నేను ఒకటి వాళ్ళు కోరేది, వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు ఈ రోజు వరకు కూడా తల్లిదండ్రుల చాటు నుండి హై స్కూల్లో చదువుతున్నారు. భవిష్యత్తులో ఇంటర్మీడియట్ కానీ ఆ 2 సంవత్సరాలు బయటకు వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ 2 సంవత్సరాలు వాళ్ళ జీవితాల్లో కీలకమైనటువంటి పీరియడ్. ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళ జీవితంలో మలుపు తీసుకునేటువంటి పరిస్థితి ఈ 2 సంవత్సరాలు జరుగుతుంది. ఇంటర్మీడియట్లో వాళ్ళు ఏ డిగ్రీ గ్రూప్ తీసుకున్నా, లెక్కలు తీసుకుంటారో, సైన్స్ తీసుకుంటారో, లేదా ఇంకోటి కామర్స్ తీసుకుంటారో, ఏది తీసుకున్నా కానీ దాంట్లో పరిపూర్ణత సాధించేటువంటి అవకాశం ఈ రోజు ఉంది. ఈ రోజు అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ లెక్కలో తీసుకుని ఇంజనీర్లో ఉన్నవాళ్ళు, లేదా సైన్స్ తీసుకుని డాక్టర్లో, లేదా ఇంకో దానికి వెళ్తా ఉన్నవాళ్ళు, సైంటిస్టులు అవ్వచ్చు. ఏది కోర్సు చదివినా కానీ ముఖ్యంగా ఇది ఒక క్రిటికల్ పీరియడ్, ఒక మలుపు జీవితంలో. అటువంటి పరిస్థితుల్లో పిల్లలు కూడా, ఎందుకంటే వయసు కూడా మనిషిలో ప్రతి వ్యక్తిలో మార్పులకి సహజంగా మార్పులు జరిగేటువంటి వయసు కూడా ఈ సమయమే. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పిల్లలు వాడు భవిష్యత్తులో ఈ 2 సంవత్సరాలు కాదు ఇంకా దేని మీద దృష్టి పెట్టకుండా చదువుకుని వచ్చే 2 సంవత్సరాలు చదువు మీద దృష్టి పెట్టి మంచిగా ఉండి ఆ విధంగా వాళ్ళు బాగా అభివృద్ధి చెందాలి, ముందుకెళ్ళాలనేటువంటి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అలాగే ఒక చదివే కాదు, ఒక చదువు మీదే కాకుండా ముఖ్యంగా ప్రతిసారి నేను ప్రతి విద్యార్థిని ఒకటే కోరేది, విలువలతో కూడినటువంటి విద్యను నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. విలువలంటే ప్రతి విద్యార్థి కూడా సత్ప్రవర్తన, సద్బుద్ధి, సత్యనిరతి, భక్తి, క్రమశిక్షణ, కర్తవ్య పాలన, ఈ 6తో కూడినటువంటి విద్యని అభ్యసించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఏదో మనం చదువుకున్నామని కాకుండా మరి మంచి ప్రవర్తనతో ఉండాలి. చదువు ఎంత చదివినా కానీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే ఎవరో కూడా సమాజం ఆశ్రయించినటువంటి పరిస్థితి. మంచి బుద్ధి అనేది ఉండాలి. మరి అబద్ధం ఆడకుండా సాధ్యమంత వరకు 100కి 100 పాడు కూడా మరి సత్యమే మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పెద్దలేడా, ఉపాధ్యాయులేడా మనం భక్తితో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే క్రమశిక్షణ,
జీవితంలో క్రమశిక్షణతో ఉన్నవాడు ప్రతి వాడు కూడా పైకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. క్రమశిక్షణ లేని జీవితం ఎందుకు పనికిరాని పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అలాగే కర్తవ్య పాలన కూడా ఏ టైంలో ఏ పని చేయాలనేది కూడా మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎన్ని కూడా నేను ఒకటే పిల్లలందరినీ కూడా కోరేది, వాళ్ళని ఆశీర్వదించేది, వెనక సుభాష్ చంద్రబోస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేస్తుంటాడు. ఆయన ఒకసారి స్టూడెంట్స్ మీటింగ్లో చెప్పాడు, ఆయన ఈ దేశానికి కావాల్సింది గోల్డ్ మెడలిస్టులను లేదా బుక్ కీపర్స్ వీళ్ళు కాదు, ఎవరైతే తాము చేసే పనుల వల్ల గొప్పవాడి ఆ విధంగా దేశానికి గొప్పతనం తీసుకొస్తారో అటువంటి వ్యక్తులు ఈ దేశానికి కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఆ రోజున నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆ రోజున విద్యార్థుల్ని దాదాపు చేసినటువంటి మనుషులు ఏం చెప్పారు ఆయన. సహజంగా మన సత్యప్రసాద్ గారు తన సంపాదనలో కొంత ప్రజల కోసం సేవా కార్యక్రమానికి సరే విద్యుత్తు ఇటువంటి కార్యక్రమాలు చెప్పినందుకు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మన కొరకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నేటి అవసరమైన విలువలతో కూడిన విద్య, బాలికా విద్య యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పినందుకు ధన్యవాదాలు సార్. అలాగే హనుమాన్ కోచింగ్ సెంటర్ నిర్వాహకులు ఎం సీతారాంబాబు గారు, అలాగే వివిధ పాఠశాలల నుంచి విచ్చేసిన హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. శనివారల్లి, కానుమోలు అందరండి. బాపులపాడు మండలంలో ఉన్న హై స్కూల్ ప్రధానోపాధ్యాయులందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా తన నియోజకవర్గ అభివృద్ధి, ముఖ్యంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం మరియు మానవ వనరుల వికాసం పట్ల ఆయనకున్న స్పష్టమైన విజన్ ఆయనను ఒక సమర్థవంతమైన నాయకులుగా నిలబెట్టింది. ఆయన నాయకత్వ పట్టును గుర్తించిన ప్రభుత్వం నవంబర్ 12న శాసనసభలో విప్పుగా నియమించడం మరి మన గన్నవరం నియోజకవర్గానికి చాలా సంతోషం. మన ప్రజలకందరికీ వారి యొక్క సోదరులైనటువంటి యార్లగడ్డ సతీష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. విజయవాడ ఉప విద్యాశాఖాధికారిగా పనిచేస్తూ సుదీర్ఘమైన విద్యానుభవం, అలాగే సమర్థవంతమైన నాయకత్వంతో మరి గుడివాడ డివిజన్ నడుపుతున్నటువంటి మరి గౌరవనీయులు కొండా రవికుమార్ గారు మరి అన్నాన్ని ఆప్యాయంగా పిలుచుకుంటాం. వారిని మన విద్యార్థులను ఉద్దేశించి వారి యొక్క బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అయినటువంటి వీరమాచినేని మరి సత్యప్రసాద్ గారు, శ్రీదేవి గారు దంపతులకి వారి కుటుంబ సభ్యులకి డబ్బులు కలిగి ఉండటం వేరు, దాతృత్వం వేరు. డబ్బులు ఉన్న వాళ్ళందరికీ కూడా దాతృత్వ గుణం కలిగి ఉండాలని ఏం లేదు. మిమ్మల్ని హృదయపూర్వకంగా మరి మన గుడివాడ డివిజన్ జిల్లా విద్యాశాఖ తరఫున కూడా మా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాము మీకు. మరి మా ఎమ్మెల్యే గారి మరి బ్రదర్ మా సతీష్ గారికి, అదేవిధంగా నేను 2012లో తెలంగాణలో ఒక 20 సంవత్సరాలు పనిచేసి మాది నేటివ్ ప్లేస్ తిరువూరు. సో అప్పుడు తెలంగాణ ఉద్యమం నడుస్తూ ఉంటే ఎవరు సొంత జిల్లాలకు వాళ్ళు వెళ్ళాలని అనుకున్నప్పుడు ఒకసారి నేను అంబాపురంలో ఒక ప్రోగ్రాం ఉండి ఎస్సీ సబ్ ప్లాన్ కమిటీ మీటింగ్ ఉండి ఎమ్మెల్యే గారి కోసం చూస్తాను. నేను కొత్తగా వచ్చాను. ఎమ్మెల్యే గారు వస్తా ఉంటారు, మాట్లాడవద్దండి, సైలెంట్ గా ఉండవలసిందిగా కోరుతున్నాను. ఎట్టకటగా అందరూ ముందుకు వెళ్తున్నారు. అరే కారు ఆగితే డ్రైవింగ్ సీట్లోంచి దిగారు. ఈ ఎమ్మెల్యే గారు వెనక నుంచి దిగుతారేమో అని అనుకున్నాను. నేను డ్రైవింగ్ సీట్లోంచి దిగింది మరి దాసర బాలవర్ధన్ రావు గారు. ఆ రోజు డ్రైవర్ లేట్ అయ్యాడంట, వేసుకొని వచ్చేసారు. సారు లేట్గా రారేప్పుడు ఇన్ టైంలోనే వస్తారు. మరి ఈ రోజు నేను కొంచెం ఆలస్యంగా వచ్చినందుకు మరి మిమ్మల్ని మన్నించమని కోరుతున్నా. కానీ ప్రతిరోజు కూడా ఏదో ఒక స్కూలు విజిట్ చేస్తూ ఉంటాను నేను. మరి మా హెడ్ మాస్టర్స్కి తెలుసు, మా అధికారులకు తెలుసు, మా టీచర్స్కి తెలుసు. ఏదో ఒక స్కూల్ విజిట్ చేయకపోతే ఆ రోజు జీతం మరి నేను అన్యాయంగా తీసుకుంటున్నామని భావిస్తాను. వచ్చేటప్పుడు కూడా దుర్గాపురం స్కూల్ ప్రైమరీ స్కూల్ అక్కడికి వెళ్ళి 1, 2, 3 తరగతుల పిల్లలు
ఆ బోర్డు మీద రాస్తున్నటువంటి మరి పలక కావచ్చు, కడవ కావచ్చు, కొన్ని పదాలు చదివించి ఒక చిన్న కూడికలు 2 చేయించి మరి ఇక్కడికి రావడం జరిగింది. కొంచెం ఆలస్యమైంది, మరి మన్నించాలి దాసరి బాలవర్ధనరావు గారికి. మరి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ మరి నాకు తెలియకపోవచ్చు, కానీ మరి పేరున అన్నేదా భావించమాకండి. మరి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. మరి ఇంతకుముందు నేను వచ్చేటప్పుడు మన సత్యప్రసాద్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి సత్యప్రసాద్ గారు తర్వాత బాలవర్ధనరావు గారు మాట్లాడారు. వాళ్ళిద్దరు నాకు బాలవర్ధనరావు గారు, నేను అప్పుడు కూడా అన్నా ఒక మంచి టీచర్గా మేము మిస్ అయ్యామని. ఎందుకంటే ఆయన కూడా చాలా చక్కగా ఏ ప్రోగ్రాం వచ్చినా విడమర్చి చెప్పేవాళ్ళు, అధికారులకి చెప్పేవారు, ప్రజలకు కూడా చెప్పేవారు. మరి సత్యప్రసాద్ గారిది మరి మొట్టమొదటిసారి నేను వారి మాటలు వినడం జరిగింది. మరి ఎంతో ఉపయోగకరమైనటువంటి మాటలు, ఉత్తేజపూరితంగా మనందరికీ కావలసినటువంటి మాటల్ని మరి మాట్లాడినందుకు మరి చాలా నేను కూడా వారు కూడా ఒక మంచి టీచరు మిస్ అయ్యారేమో నేను అనుకున్నా. చాలా బాగా మాట్లాడారు. నేను ఎక్కువసేపు మిమ్మల్ని మరి విసిగించాను నేను. మరి మీరందరూ వచ్చినటువంటి ఇది వేరే, దాని యొక్క మరి అర్థం వేరే కనుక మీరు అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. 2-3 మాటలు పేరెంట్స్ ఇక్కడ చాలా మంది కనిపిస్తూ ఉన్నారు కనుక మరి టీచర్స్ కనిపిస్తూ ఉన్నారు, పిల్లలు కనిపిస్తూ ఉన్నారు. పిల్లలు మీరు అందరూ వినాలిరా. మరి మీరందరూ కూడా మార్క్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ సబ్జెక్ట్. మార్క్స్ వేరు, సబ్జెక్ట్ వేరు. 100 వచ్చిన వాళ్ళందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వలేరు. 100 మార్కులు వచ్చిన వాళ్ళందరికీ నీట్లో సీట్ రాదు. 100 వచ్చిన మార్కులందరికీ కూడా ఐఐటీలో కూడా సీట్లు రావు. సో సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే అందులో సీట్లు వస్తాయి. సో మరి ఈ సబ్జెక్ట్ ఎట్లా వస్తాయి అంటే ఒక 2 నిమిషాల్లో చిన్న స్టోరీ నేను చెప్పేసి నేను ఈ 2-3 మాటలు మాట్లాడి త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అమెరికా లాస్ ఏంజల్స్ నగరం ఉంది. అక్కడ ధనవంతులైనటువంటి భార్యాభర్తలు నివసిస్తూ ఉండేవాళ్ళు. లాస్ ఏంజల్స్ నగరంలో ధనవంతులైన భార్యాభర్త. సో భర్త పుట్టినరోజు నాడు భార్య కూడా మంచి మంచి గిఫ్ట్లు ఇస్తూ ఉండేది భర్తకి. మంచి మెర్సిడెస్ బెంజ్ కార్లు కావచ్చు, BMW కార్లు కావచ్చు, మరి రకరకాల కార్లు బహుమతిగా ఇస్తూ ఉండేది ధనవంతులు కనుక. అదేవిధంగా భార్య పుట్టినరోజు కూడా భర్త మంచి గిఫ్ట్లు ఇస్తూ ఉండేవాడు. డైమండ్ నెక్లెస్లు కావచ్చు, మరి గోల్డ్కి సంబంధించిన డైమండ్ రింగులు కావచ్చు, అట్లాంటి. సో ఒకానొక సంవత్సరం భార్య పుట్టినరోజు వస్తుంది. అప్పుడు భర్త ఆలోచిస్తాడనమాట, అరే ఎట్లాగో డబ్బులు ఉన్నాయి కనుక ప్రతి సంవత్సరం నేను చాలా వాల్యుబుల్ మరి గోల్డ్ కావచ్చు, డైమండ్స్ కావచ్చు, నెక్లెస్లు, బ్యాంగిల్స్, రింగ్స్ రకరకాలు ఇస్తా ఉన్నా. ఈసారి నేను ఏదన్నా నా భార్యకి వెరైటీగా ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలని చెప్పని మరి ఆలోచిస్తాడు. ఆలోచించి తెల్లవారికి వాళ్ళ 18వ తారీఖు కదా, 19వ తారీఖు బర్త్డే అనుకుందాం. సో ఈ నైటు మరి మనం 10కో 11కో నిద్రపోతాం కనుక మరి పడుకునే టైమ్స్ పడుతూ ఉంటాయి. వాటర్ ఫాల్స్, జలపాతాలు తెలుసు కదా మన పై నుంచి. సో ప్యూర్ వాటర్ అన్నమాట, తెల్లటి వాటర్ పై నుంచి పడుతూ ఉంటాయి. ఆ ప్రశస్తమైన వాటర్ కిందకి వెళ్ళి పై నుంచి పడికి భార్య పడుకున్న తర్వాత నైట్ 11కి బయలుదేరి మరి నయాగరా వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోతాడు. సరే కార్లు కూడా ఫాస్ట్ ఉంటాయి కనుక మరి 1 గంట, 2 గంటల్లోపు వెళ్ళిపోతాడు. మరి ఆ కిందకి జలపాతం కిందకి వెళ్ళిపోయి బాటిల్లో వాటర్ పట్టుకొని మళ్ళీ మార్నింగ్ కల్లా వచ్చేస్తాడు. 3:30 కల్లా రిటర్న్ అయిపోతాడు. భార్య రెడ్డి దగ్గర కూర్చుంటాడు. వైఫ్ ఎప్పుడు లేస్తున్నా మెనీ హ్యాపీ విషెస్ ఆఫ్ ది డే. ఇంటికి 5:30, 6కి మనం కూడా ఇట్లా కళ్ళు నలుపుకొని లేస్తాం కదా, వైఫ్ లేస్తుంది. లెక్కనే మెనీ హ్యాపీ విషెస్ ఆఫ్ ది డే మై డియర్ వైఫ్, విష్ ఏ వెరీ హ్యాపీ బర్త్డే అని ఆ బాటిల్ ఇస్తాడు. ఆ బాటిల్ కానీ బాటిల్ చూస్తున్న వైఫ్ చూసి ఇట్లా విసిరి కొట్టేస్తాడు. ఆ వాటర్ కింద బాటిల్ పెట్టి నిండిపోయింది అనుకొని వస్తాడు. సో బాటిల్ మూత తీయడు. పిల్లలందరూ వినాలి, ఒకటి నింపుపడాలంటే మరొకటి తెరవబడాలి. క్లాసులో కూర్చున్న వాళ్ళందరికీ 100 రావు. క్లాసులో కూర్చున్న వాళ్ళందరూ కూడా క్లాస్ ఫస్ట్ కాలేదు. మనసు పెట్టి వినాలి. మనసు తెరవాలంటే ఒకరే పగలకల్లా మనసు ఒకటి నింపబడాలంటే మరొకటి తెరవబడాలి. మనసు పెట్టి వినండి. అందరు టీచర్స్ కూడా బాగా చెప్తారు. టీచర్స్ ఎక్కడ పాల్గొన్నారు. 100 చేయటువంటి పిల్లలకి చెప్పేది మా టీచర్సే. 35 మార్కులు రానటువంటి టీచర్స్కి పేరు టీచర్స్ కూడా మా టీచర్సే. మరి ఎక్కడ పొరపాటు జరుగుతుందంటే విద్యార్థులు వినటంలో జరుగుతాం. మనసు పెట్టి వినాలి. ఒకటి నింపబడాలంటే మరొకటి తెరవబడాలి. మీరు మనసు పెట్టి విన్నట్లయితే నెక్స్ట్ మీరు ఇంటర్మీడియట్కి వెళ్తూ ఉన్నారు. మీరు పాఠశాల విద్య అయిపోయింది, లెక్చరర్స్ అవుతూ ఉన్నారు. మీరు చక్కగా వినండి. ఇంటర్మీడియట్ లైఫ్ టర్నింగ్ పాయింట్. మీరు ఐఐటి సీట్ కొట్టాలా, నీట్ సీట్ కొట్టాలా, ఇంకా రకరకాలైనటువంటి కోర్సులు ఉన్నాయి. ఎందుకు వెళ్ళాలనేటువంటి జాగ్రత్తగా చూసుకోండి. తల్లిదండ్రులకు ఒక మాట చెప్తున్నామా, 20/90 అని చెప్పి మాకు మా ఐఏఎస్
మీరు 90 రోజులు అదే పని చేసినట్లయితే 90 రోజులు అదే పని చేసినట్లయితే ఇట్స్ బికమ్ ఏ లైఫ్ స్టైల్, జీవన విధానం అయిపోతాడు. 90 రోజుల తర్వాత వాడు వేరే రాష్ట్రం వెళ్ళినా వేరే దేశం వెళ్ళినా వాడు ఖచ్చితంగా ఐడెంటిటీ లేకపోతే ఏదో ఒక ముఖ్యం అలవాటు. ఒక మంచి అలవాటు 5 డేస్ వాకింగ్ అలవాటు చేస్తున్నాము. సో 20 రోజులు చేస్తే ఇట్స్ బికమ్ ఏ హ్యాబిట్. 90 డేస్ చేస్తే ఇట్స్ బికమ్ ఏ లైఫ్ స్టైల్. నేను విజయవాడలో చూస్తాను, అపార్ట్మెంట్స్లో చిరుకులు పడతా ఉన్నా కొంతమంది గొడుగులు వేసుకొని వెళ్తా ఉంటారు 5కి. నేను నమ్ముతున్నాను 5కి గొడుగులు వేసుకొని వెళ్తున్నాను. ప్రతిరోజు వాళ్ళకి నడవడం అలవాటు అంటే చిరుకులు పడుతున్నా ఎన్నో ఒక అడుగులు రెడ్డి రావాలి. కానీ వాళ్ళంతా 90 డేస్ చేసుకుంటారు. కనుక తల్లిదండ్రులు అందరూ కూడా దయచేసి నాలెడ్జ్ ఎక్కడ బాగుంటాయి. మన ఎమ్మెల్యే గారి గురించి ఎమ్మెల్యే గారు మాకు పదం ఉన్నారు ఇక్కడ. ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు కంప్యూటర్స్ కావాలి, రైట్ అయిపోయింది, ఇంకేం కావాలి, ఎవరో ఒక టీచర్ లేడు, వెంటనే అసలు నిమిషాల మీద ఆ టాయిలెట్స్ బాగలేదు, రైట్ మన దగ్గర ఎంత ఉందో ఫండ్ అడగటం, ఎక్కడ అవకాశం లేదంటే ఎక్కడో హెచ్సిఎల్ కంపెనీకి ఎక్కడో వెంటనే అన్ని నిమిషాల మీద. అధికారులకి మాకు అదే బాధ. ఆయన ఏదన్నా స్కూల్కి వెళ్తే ఏదైనా అప్లికేషన్ ఇచ్చారనుకోండి వెంటనే మమ్మల్ని అడుగుతారనమాట, ఏంటి ఎంఈఓ గారు మీ ఎంఈఓస్ వెళ్ళట్లేదా స్కూల్స్కి, నేను వెళ్ళినప్పుడు ఇస్తున్నారు ఏంటంటారు. సో రాజకీయ నాయకులు రాజకీయంగా ఎదిగిన వాళ్ళని చూసాం, మనం రాజకీయాలతో ఎదిగిన వాళ్ళని చూసాము. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఎదిగిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెంకటరావు గారు అండ్ అదర్స్. ఆయన స్థిరపడ్డ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకొని ఎంతో మంది నిరుద్యోగులకి ఆయన కంపెనీల్లో ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయాలతో ఎదగలేదు, రాజకీయం చేస్తూ ఎదగలేదు. కానీ మేమందరం కూడా అసలు ప్రతి ప్రజా దర్బారు జరుగుతున్నప్పుడల్లా మాకు భయం వేస్తుంది. ఎవరిని ఏదైనా ఇస్తున్నారంటే మీరు వెళ్ళట్లేదా స్కూల్కి, మీకు ఇవ్వాల్సింది నాకెందుకు ఇస్తున్నారని చెప్పి అనేవాళ్ళు. సో మనందరం అదృష్టం. అదేవిధంగా దాసర బాలవర్ధనరావు గారు కూడా ఆయనతో కలిసి కూడా నేను పనిచేశాను. అలు పెరిగినటువంటి శ్రామికుడు ఆయన కూడా చాలా చక్కగా ఆయన హయాంలో కూడా మరి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. వారు ఉన్నప్పుడు కూడా నేను మా టీచర్స్కి అనేక ప్రోగ్రామ్స్లో వారితో పాటు పార్టిసిపేట్ చేసినటువంటి ఇది ఉన్నాయి. నాలెడ్జ్ ఈజ్ పవర్. ఆ పవర్ ఉంది కనుక మరి మన వెంకటరావు గారు కావచ్చు, అత్యున్నతమైనటువంటి పదవి ఏంటంటే మనం ఎడ్యుకేషన్ పరంగా చూస్తే ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఒక కలెక్టర్ గారు వచ్చి ఒక ముసలావిడ నడుచుకెళ్తా ఉంది, కారు ఆపేస్తాడు, అయ్యా నాకు పెన్షన్ రావట్లేదంటే వెంటనే ఎంఆర్ఓ ఫోన్ కొట్టేస్తారు. ఏంటి ఆ ముసలావిడికి రావట్లేదని అంటే ఒక ఎంఆర్ఓ గారు వస్తారు, చూస్తారు, అయ్యా నేను సాయంత్రకాల రిపోర్ట్ ఇవ్వమంటే ఇచ్చేస్తారు. అత్యున్నతమైనటువంటిది అకాడమిక్గా చూసుకుంటే మరి ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. అంటే చదువు ఉంటే నీ దగ్గర మరి నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? 6వ తరగతి పుస్తకాలన్నీ చదివితే 6వ తరగతి 7, 8, 9, 10 ఇంటర్మీడియట్, అదే నాలెడ్జ్. మీ పుస్తకాలన్నీ నువ్వు చదివితే అదే నాలెడ్జ్ రా. కనుక నాలెడ్జ్ తీసుకోవాలి. నాలెడ్జ్ ఎక్కడ అక్కడ అత్యున్నతమైనటువంటి సర్వీస్ ఐఏఎస్. పొలిటికల్గా కూడా వెళ్ళొచ్చు మీరు, రాజకీయంగా కూడా అత్యున్నతమైనటువంటి పదవులు ఏంటో తెలుసా? ప్రధానమంత్రి, రాష్ట్రపతి. అంతకన్నా ఏమన్నా ఉన్నాయి పద్ధతి? ప్రధానమంత్రి మరి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు మీరు ఎప్పుడు విన్నారో లేదో. ఆయన ఏనాడు కూడా మరి ప్రజలు నిలబడి ఎంపీ ఏం గెలవాల, రాజ్యసభ సభ్యుడే. ఆయన మంచి ఆర్థికవేత్త. మరి ఒకనొక టైంలో 5 ఏళ్ళు కాదు 10 సంవత్సరాలు అయ్యా మరి దేశానికి నువ్వు ప్రధానమంత్రిగా చేయాలంటే ఆయన దగ్గర ఉన్నది కేవలం నాలెడ్జ్ మాత్రమే. 10 సంవత్సరాలు ప్రధానమంత్రి. అత్యున్నతమైనటువంటి ఇంకోటి ఉంది రాష్ట్రపతి. అబ్దుల్ కలాం గారు తెలుసారా మనందరికీ? కళలు కనండి, పిల్లలందరికీ చెప్పేవాడు కళలు కనండి, ఆ కళలు సాకారం చేసుకోవడానికి కష్టపడినని కూడా చెప్పాడు అబ్దుల్ కలాం గారు. ఆయన దగ్గర కూడా ఉంది కేవలం నాలెడ్జ్. నాలెడ్జ్ ఇస్ పవర్. నాలెడ్జ్ ఇస్ పవర్ రా. మీరు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్నా నాలెడ్జ్ కావాలి. పొలిటికల్గా కూడా వెళ్ళొచ్చురా, అట్లా కూడా ఏం లేదు. ఎప్పుడు రాజ్యసభ సభ్యుడే మన్మోహన్ సింగ్ గారు. అబ్దుల్ కలాం గారి దగ్గర కూడా అందరూ వెళ్ళి చక్కగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. అబ్దుల్ కలాం గారు ఆర్ వెల్ క్వాలిఫైడ్, మీరే ఎదుగులని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయన్ని ఇచ్చేసి కూర్చోబెట్టినటువంటి వ్యక్తి. బాగా చదవండి, అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ మరి నన్ను పిలిచినటువంటి మా ఎంఈఓ బంధువులకి మరి మా సత్యప్రసాద్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. రవికుమార్ గారు, బాలవర్ధనరావు గారికి, అలాగే యార్లగడ్డ సతీష్ కుమార్ గారికి, మరియు వేదిక పైన ఉన్న ఇతర పెద్దలు, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు పిల్లలు అందరికీ నమస్కారం. ఈనాడు మనం
బాబుపాడు మండల ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన విద్యార్థులని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ 10వ తరగతి పరీక్షల్లో మీరు సాధించిన విజయానికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ పరీక్షలో మీరు సాధించిన ఈ మార్కుల్ని మీరు ఒక మంచి పునాదిలాగా చేసుకుని భవిష్యత్తులో మీరు సాధించే విజయాలకి ఇవి ఒక తోడ్పాటు అందిస్తారని అనుకుంటున్నాను. అలాగే మనం ముందు కూడా మీరు మరిన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మరియు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తారు. వాటిలో ఒక్కొక్కసారి మీకు ఇప్పుడు అనుకున్నటువంటి మార్కులు రాకపోయినా లేదా ర్యాంకులు సాధించకపోయినా నిరుత్సాహపడకుండా వాటిని ఒక స్టెప్పింగ్ స్టోన్స్ లాగా చేసుకుని మనం ముందుకు వెళ్తే మంచిది. ఎందుకంటే ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. పడిపోవడం అనేది ఎప్పుడు ఓటమి కాదు, పడ్డాక మనం లేచి నిలబడకపోవడమే నిజమైన ఓటమి. సో ప్రతి ఓటమిని మనం ఒక లెసన్ లాగా నేర్చుకుని లేచి నిలబడి నడవడమే నిజమైన విజయం. అలాగే మనం ఎంత చదివినా ఎంత ఎదిగినా కానీ మన మూలాలను ఎప్పుడూ మర్చిపోవద్దు. మనకి విద్య నేర్పిన ఉపాధ్యాయులని, అలాగే మనం ఈ స్టేజ్కి రావడానికి ఎన్నో త్యాగాలు చేసిన మన తల్లిదండ్రుల్ని ఎప్పుడూ మర్చిపోకుండా వాళ్ళని గౌరవిద్దాము. మనం జీవితంలో ముందుకెళ్తాము. థ్యాంక్ యూ. ఉపాధ్యాయుల ఎడల మీ యొక్క నిబద్ధతకు ధన్యవాదాలు. అలాగే యోగా మాస్టర్ రామకృష్ణ గారిని, మమతల పందిరి చైర్మన్ రమేష్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు గౌరవనీయులు మరి మానవత కోటేశ్వరరావు గారు, ఆయన్ని ఎం కోటేశ్వరరావు అంటే మానవత కోటేశ్వరరావు గారు గానే గుర్తింపు పొందుతారు. ఆయన మానవతామూర్తి. అయితే అందుకోబోతున్నారు బాలబాలికలకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మీరు అందరూ కూడా ఇదే వనరులను కొనసాగిస్తూ ఎంత ఉన్నత స్థితిలోకి ఎదగాలో అంతవరకు కష్టపడి చదివి ప్రతి విద్యార్థి ఉన్నత స్థితిలోకి ఎదగాలని, ఆ రకంగా ఎదగడానికి తల్లిదండ్రులు దోహదపడాలని, అలాగే మీరు భవిష్యత్తులో మంచి మంచి ఉద్యోగాలు సంపాదించి డబ్బులు సంపాదించే యంత్రాలుగా మారకుండా భారతదేశానికి ఉపయోగపడేటువంటి భావి భారత పౌరులుగా మీరు అందరూ కూడా తయారవ్వాలని, మరి ఈరోజు స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్నటువంటి ఈ చిరు ప్రయత్నానికి మన ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి సత్యప్రసాద్ చేస్తున్నటువంటి చిరు ప్రయత్నానికి మన ఉపాధ్యాయులందరూ కూడా సహకరించి పాఠశాలను బలోపేతం చేయడానికి కృషి చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రాంబాలా సింగ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన యార్లగడ్డ సతీష్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమ ప్రదాత మన స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ సత్యప్రసాద్ గారికి, వారి సతీమణి శ్రీదేవి గారికి, మరియు బాలవర్ధన్ గారికి, అదేవిధంగా డివైఓ గుడివాడ కె రవికుమార్ గారికి, ఎం కోటేశ్వరరావు గారికి, మరియు వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన అతిథులందరికీ కూడా నా నమస్కారాలు. విద్యార్థులు నా శుభాశీస్సులు. నేను హై స్కూల్ దత్తపుత్రిక లాంటిది సత్యప్రసాద్ గారికి. దాంట్లో చదువుకుని మార్కులు 10th క్లాస్లో కనీసం 400 తెచ్చుకున్నా సరే వాళ్ళకి ప్రైజ్ క్యాష్ మనీ ఎంతో కొంత ఇవ్వాలనే తపంతో ఆయన పరితపిస్తూ ఉంటారు. మేము ఈ మండలం వచ్చి జాయిన్ అయిన కొత్తలో సార్తో ఒకసారి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే, మనం ఇంటింటికి కూడా తిరిగి ఈ బయట స్కూల్స్లో ఉన్న పిల్లల్ని మన దాంట్లో డ్రాప్ అవుట్ లేకుండా అందరినీ జాయిన్ చేద్దామండి అని చెప్పని ఒక 3 సంవత్సరాల ముందు చెప్పిన మాటని ఈరోజు గవర్నమెంట్ అదే మాట ప్రకారం ఏదైతే నేస్తం బడికి రా అని చెప్పనని ఒక ప్రోగ్రామ్ని ప్లాన్ చేసి సమ్మర్ మొత్తం కూడా టీచర్స్ అందరూ ఆ ఊళ్ళో ఉండే పెద్దలందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుని ఈరోజు మన మండలం 3750 లాస్ట్ ఇయర్ స్ట్రెంత్ ఉంటే ఈరోజు 4100కి చేరింది. 350 దగ్గరగా స్ట్రెంత్ లాస్ట్ ఇయర్ మీద గవర్నమెంట్ పాఠశాలలో వివిధ ప్రైవేట్ పాఠశాలల నుంచి కానివ్వండి, డ్రాప్అవుట్ కానివ్వండి, ఆ విధంగా స్ట్రెంత్ ఇంప్రూవ్ చేసుకుంటానికి ఉపయోగపడింది.
ఈ మాటలన్నింటినీ కూడా ఆయన 3 సంవత్సరాల ముందుగానే చెప్పి, అయితే ఈ కార్యక్రమంలో మేము ఎంఈఓ 1, 2 ఆయన్ని ఇన్వాల్వ్ చేయలేకపోయాం, నెక్స్ట్ ఇయర్ మాత్రం కంపల్సరీగా ఆయన తీసుకుంటాం. నాది ఇంకొక చిన్న సజెషన్ ఏంటంటే, ఇంత మంచి కార్యక్రమం, పిల్లలకి మోటివేట్ చేసే కార్యక్రమం, దీన్ని స్ఫూర్తి పొందే కార్యక్రమాన్ని ఏదైనా మంచి స్కూల్లో, ఆయన స్కూల్లోనే ఏదైతే బాపులపాడు హై స్కూల్లో ఉందో అలాంటి స్కూల్లో పిల్లలందరి ముందు కనుక పెట్టినట్లయితే దీన్ని చూసి ఇంకొంతమంది కూడా స్ఫూర్తి పొంది మరింత మంది ఈ ప్రైజ్ మనీని గెలుస్తానికి ప్రయత్నిస్తారని చెప్పిన ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సలహాలు, సూచనలు, బ్లెస్సింగ్స్ అందజేసిన మన పెద్దలకు ఏం చేయాలి ఇప్పుడు మీరు? వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు ఎదురు చూస్తున్న కార్యక్రమం స్టార్ట్ అయింది. పాట పాడతారా పెద్దలు? బాపులపాడు మండల ప్రభుత్వ పాఠశాలల 10వ తరగతి విద్యార్థుల విజయోత్సవ అభినందన సభ. బాపులపాడు మండల విజేతలు ఇప్పుడు స్కూల్ వైజ్ పేరు చదువుతాం. ఆ స్కూల్ హెచ్ఎస్ ఆరుగారు సొద్దలూరి శ్రీనారాయణ 589 మార్కులు. మండలం ఫస్ట్ కురిటి హేమశ్రీ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆరుగోలు 581, మండలం సెకండ్ హేమశ్రీ. కోడి వాహిని జెడ్పీహెచ్ఎస్ ఆరుగోలు 581 మార్కులు, మండలం సెకండ్. ఈ చిన్నారులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు. మరి మండలం ఫస్ట్, సెకండ్ సాధించిన విద్యార్థులను కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేద్దాం. వారికి ఎదరగండి మేడం. జడ్పీహెచ్ఎస్ కానుమోలు చోడవరపు నాగ ఉమాదేవి 576, మండలం థర్డ్. అలాగే జడ్పీహెచ్ఎస్ కానుమోలు నుంచి రెడీగా ఉండాలి. ఎం దుర్గా కీర్తన, టి తేజస్విని. దుర్గా కీర్తన 545, టి తేజస్విని 569. కానుమోలు హై స్కూల్ నుంచి రెడీగా ఉండాలి. తర్వాత మల్లవల్లి స్కూల్ నుంచి రెడీగా ఉండాలి. మల్లవల్లి, రేమల్లి, వీరవల్లి, వేలేరు. ఈ ఆటల్లో రెడీగా ఉంటే త్వరగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం. అక్కడికి వెళ్ళాలి సార్. థర్డ్ ప్లేస్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత స్టేట్ ర్యాంక్ ఆల్వేల్ శ్రీ చైతన్య విజయవాడ 598, సిహెచ్ నాగసాయి అక్షయ గీతాంజలి విద్యాలయం వేరవల్లి 597. వీరిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. చోడవరపు నాగ ఉమాదేవి జడ్పీహెచ్ఎస్ కానుమోలు 576. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. చోడవరపు నాగ ఉమాదేవి చైతన్య విజయవాడ. నెక్స్ట్ సిహెచ్ నాగసాయి అక్షయ గీతాంజలి ఫ్రమ్ వేరవల్లి. నెక్స్ట్ విద్యార్థిని ఆ జోష్ రావాలి వాళ్ళకి. అలాగే సిహెచ్ నాగసాయి అక్షయ కూడా లైన్లో ఉండాలి. గీతాంజలి విద్యాలయం వేరవల్లి 597. Give them a big clap. జెడ్పీహెచ్ఎస్ మల్లవల్లి వారు. తర్వాత జడ్పీహెచ్ఎస్ మల్లవల్లి ఫస్ట్, సెకండ్, థర్డ్ టి ప్రశాంత్ కుమార్,
547, టి నాగహర్షిత 544, జి స్నేహిత 503 లైన్లో ఉండాలి. వీరితో పాటు ఎస్కాట్ వచ్చిన హెడ్ మాస్టర్ కానీ టీచర్స్ కానీ కూడా జడ్బీహెచ్ఎస్ రేమల్లి, తర్వాత స్రవంతి 548, టీం పూజిత 503. జడ్బీహెచ్ఎస్ రేమల్లి, జడ్పీహెచ్ఎస్ రేమల్ వారు గీతిక జడ్పీహెచ్ఎస్ రేమల్లి, జడ్బీహెచ్ఎస్ రేమల్లి లైన్లో ఉండాలి, లైన్లో ఉండాలి. రేమల్లి తర్వాత జడ్పీహెచ్ఎస్ రేమల్లి రెడీగా ఉండండి. జి స్నేహిత 503. దయచేసి కార్యక్రమాన్ని స్పీడప్ చేయవలసిందిగా కోరుతున్నాము. సార్ ఇలా చూడండి సార్ అందరూ సార్ ఒకసారి రేమల్లి, రేమల్లి రేమల్లి పి గీతిక 552, జి స్రవంతి 548, టీం పూజిత 503. శ్రీనివాస్ గారు రేమల్లి హెచ్ఎం. టీచర్స్ పిల్లలు తర్వాత జడ్బీహెచ్ఎస్ వేలేరు, జడ్బీహెచ్ఎస్ వేలేరు రెడీ చేసుకోండి. మేషర్ వేలేరు రెడీ చేయండి. జడ్బీహెచ్ఎస్ వేలేరు రెడీ చేయండి. జడ్బీహెచ్ఎస్ వేరవల్లి పి నాగ దినేష్ 560, ఏ అభినయ 560, సిహెచ్కేఎస్ ఉషావర్ధన్ 559. మీరు లైన్లో రావాల్సిందిగా కోరుతున్నారు. ఆట కొంచెం తప్పమా బ్లడ్ పేజెస్ ఆర్మలలో థర్డ్ ప్లేస్ కావాలి సార్. బ్లడ్ పేజెస్ అందించండి. బ్లడ్ పేజెస్ ఆర్మలో జడ్పీహెచ్ఎస్ ఆర్మల్ స్కూల్ థర్డ్ ప్లేస్
పి జ్వాల, జె శిరీష. నెక్స్ట్ జడ్పిహెచ్ఎస్ రామనగూడెం వేరే ఉండాలండి. గ్రూప్ ఫోటో సార్. జడ్పిహెచ్ఎస్ రామనగూడెం, ఆ తర్వాత జడ్పిహెచ్ఎస్ కాల్మూర్. ఓకే సార్. జడ్పిహెచ్ఎస్ ఆల్గోల్లో థర్డ్ ప్లేస్ పి జ్వాల 5/6. 28 సిహెచ్ కీర్తి 480, ఎన్ అమ్ములు 430. వీరు లైన్లో ఉండాలి. సార్ సార్ ఒకసారి అందరూ మేడం మేడం ప్లీజ్ ప్లీజ్ అందరూ ఇలా చూడండి. జడ్పిహెచ్ఎస్ రామనగూడెం, తర్వాత కానుమోలు సెకండ్ థర్డ్. జడ్పిహెచ్ఎస్ కాల్మూర్, జడ్పిహెచ్ఎస్ కాల్మూర్ లైన్లో ఉండాలి. తర్వాత జడ్పిహెచ్ఎస్ కానుమోలు ఎం దుర్గా కీర్తన, టి తేజస్విని. ఎం దుర్గా కీర్తన 545, టి తేజస్విని 569. జడ్పిహెచ్ఎస్ అప్పలవీడు, బి రేవతి 573, ఎస్ ప్రశాంతి 545, బి సాయి వెంకట గణేష్ 540, ఎం వెంకటేశ్వరమ్మ 540. జడ్పిహెచ్ఎస్ అప్పనవీడి తర్వాత జడ్పిహెచ్ఎస్ బాపులపాడు, అప్పనవీడి తర్వాత జడ్పిహెచ్ఎస్ బాపులపాడు. మీరు చదివిన పేర్లన్నీ కూడా మీరు లైన్లో పెట్టుకుంటాం ఒకసారి. టీచర్స్ కేవైఎస్ సంతోష్, పి వాసవి శిరీష, వై కాంక్షిత, బి ప్రజ్ఞ, బి హర్షిత, ఎస్ హర్షరామ్, ముజాహిద్. వీళ్ళందరూ కూడా లైన్లో ఉండాలి. వై బి యోగేశ్వరి దేవి, ఏ కే ప్రియ, టి ధనుష్ స్వామి, ఎస్ సుకుమార్, ఏ జగదీశ్వరి, ఎన్ గోకుల సాయి, పి జస్వంత్, ఎస్కే అబ్దుల్ సమద్, ఎస్ వీర రాఘవ, కె అక్షబాబు, ఎన్ వినీల, ఎస్ కుమార్. మీరందరూ కూడా లైన్లో ఉండాలి. శ్రీనివాస్ గారు, కేవై సంతోష్, జడ్పిహెచ్ఎస్ బాపులపాడు 572, పి వాసవి శిరీష 567, వై కాంక్షిత 548. ఫస్ట్ సెకండ్ థర్డ్. తర్వాత హై స్కూల్ ప్లస్ బాపులపాడు సెకండ్ ఇయర్ ఎంపీసీ వాళ్ళు రెడీగా ఉండాలి. మమత, రోహిణి, శృతి. జడ్పిహెచ్ఎస్ బాపులపాడు ఫస్ట్ సెకండ్ థర్డ్ సంతోష్, వాసవి శిరీష, కాంక్షిత. ప్రజ్ఞ త్రినయని. నెక్స్ట్ హర్షిత, ఎస్ హర్ష రమాంబిక, పి వెంకట సాయి. వీళ్ళందరూ కూడా లైన్లో ఉండాలి. ఏ పూజితాదేవి, షేక్ అబ్దుల్ సమద్, ఎస్ వీర రాఘవ, మేడం మేడం ఒకసారి అందరూ ఇలా చూడండి. కె ఆకాష్ బాబు, ఎం వినీల, అమ్మాయి ఎవరు? జె మమత,
M. Kartik Kumar, P. Samant, G. Ranjita, and S. Kumar. వీరంతా కూడా జడ్పిహెచ్ఎస్ బాపులపాడు అందరూ దగ్గరలో ఉండి పాల్గొనాలి. బి ప్రజ్ఞ త్రినయని, వి హర్షిత, నెక్స్ట్ వి హర్షి వెంకట సాయి, డి పూజితాదేవి, డి పూజితాదేవి, డి పూజితాదేవి. పిలవని వాళ్ళు రావాలి, తలపత్రిగా రాకండి. పిలువ డి పూజితాదేవి వరకు పిలిచాం. ఒక నిమిషం సార్. డి పూజితాదేవి వరకు పిలిచాం. హలో చిన్న చూడాలి. సార్ మేము పిలిచినప్పుడు మాత్రమే వాళ్ళని ఎలా చేయండి. బి యోగేశ్వరి దేవి, ఏ ఖ్యాతి ప్రియ, డి ధనుష్ స్వామి, ఎస్ సుకుమార్, ఏ జగదీశ్వరి, ఎన్ గోకుల సాయి, ఎన్ గోకుల సాయి వరకు రండి పిలిచిన వాళ్ళు. ఎన్ గోకుల సాయి వరకు రండి, మిగతా వాళ్ళు ఆగండి. కుమార్, ఏ జగదీశ్వరి, ఎన్ గోకుల సాయి అంతవరకు పిలిచాం. సార్ 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 మమత, ఎం కృపాజ్యోతి, జి రంజిత, ఎస్ కుమార్ వీరందరూ కూడా. కార్తీక్ కుమార్, పి సమంత, ఎం కృపాజ్యోతి, జి రంజిత, మేడం సార్ అందరిలో ఫ్రెండ్స్. హై స్కూల్ ప్లస్ బాపులపాడు సెకండ్ ఇయర్ ఎంపీసీ రెడీగా ఉండాలి. మమత, రోహిణి, శృతి, కే రోహిణి, డి శృతి. తర్వాత ఇంటర్మీడియట్ కే పల్లవి సాయి 981 మార్కులు సాధించారు సెకండ్ ఇయర్ లో, వారు కూడా రెడీగా ఉండాలి. కే పల్లవి సాయి. హై స్కూల్ ప్లస్ బాపులపాడు సెకండ్ ఇయర్ ఎంపీసీ పి మమత, కే రోహిణి, డి శృతి. తర్వాత హై స్కూల్ ప్లస్ బాపులపాడు రెడీగా ఉండాలి. ఫస్ట్ ఇయర్ ఎంపీసీ కే అనుష్క, ఎం స్నేహ, సిహెచ్ అక్షయ రెడీగా ఉండాలి. వీరికన్నా ముందు కే పల్లవి సాయి వచ్చారా? పల్లవి సాయి. పల్లవి సాయి మన రాఘవేంద్ర గారు రిసీవ్ చేసుకుంటారు. సార్ కొంచెం క్లోజ్ అన్నాను సార్, కొంచెం క్లోజ్ అన్నాను సార్. ఓకే సార్, ఇలా చూడండి సార్. సార్ సార్ ఒకసారి ఇలా చూడాలి సార్. పల్లవి సాయి తర్వాత హై స్కూల్ ప్లస్ బాపులపాడు ఫస్ట్ ఇయర్ ఎంపీసీ విద్యార్థులు లైన్లో ఉండాలి. పల్లవి సాయి రాఘవేంద్ర గారికి అందజేయడం. హై స్కూల్ ప్లస్ బాపులపాడు ఏమా లైన్లో ఉన్నారా? వచ్చేసారు లైన్లో ఉన్నారు. ఓకే. తర్వాత ఫస్ట్ ఇయర్ బైపీసీ హర్షిత కూడా లైన్లో ఉండాలి. ఉండండి, లైన్లో ఉండమ్మా. హై స్కూల్ ప్లస్ బాపులపాడు ఫస్ట్ ఇయర్ బైపీసీ. తర్వాత జేఎంజే గర్ల్స్ హై స్కూల్ అప్పర్ మీడ్ వారు రెడీగా ఉండాలి. ఎం లక్ష్మి, జి సౌమ్య, ఎన్ లావణ్య, జేఎంజే లైన్లో ఉండాలి.
ఫస్ట్ ఇయర్ బైపీసీ కె హర్షిత. తర్వాత జేఎంజే హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్ అప్పనవీడు తెలుగు మీడియం ఎం లక్ష్మి, జి సౌమ్య, ఎన్ లావణ్య. ఎం లక్ష్మి 537, జి సౌమ్య 535, ఎన్ లావణ్య 532. జేఎంజే గర్ల్స్ హై స్కూల్ రావాలి. లేరమ్మా ఎవరు? జేఎంజే హై స్కూల్ అప్పనపేట తెలుగు మీడియం లక్ష్మి, సౌమ్య అండ్ లావణ్య. ఆ తర్వాత జేఎంజే గర్ల్స్ హై స్కూల్ అప్పనపేట ఇంగ్లీష్ మీడియం బి సింధు, బి లలిత, వి రేణుక. మీరు ముగ్గురు లైన్లో ఉండాలి. బి సింధు 572, లలిత 546, బి రేణుక 517. సార్ 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 నెక్స్ట్ జేఎంజే గర్ల్స్ హై స్కూల్ అప్పనమేడు ఇంగ్లీష్ మీడియం లైన్లో ఉండాలి. మేడం ఒకసారి లావణ్య తర్వాత ఇంక అయిపోయింది. సౌమ్య, లక్ష్మి. ఒక్కళ్ళే వచ్చినట్టున్నారు. ఓకే నెక్స్ట్ జేఎంజే గర్ల్స్ హై స్కూల్ అప్పనవేడు ఇంగ్లీష్ మీడియం బి సింధు, లలిత, రేణుక వచ్చారా? రాలేదు వాళ్ళు ఇంకా. జేఎంజే గర్ల్స్ హై స్కూల్ అప్పనవేడు ఇంగ్లీష్ మీడియం బి సింధు, బి లలిత, వి రేణుక. నెక్స్ట్ జేఎంజే జూనియర్ కాలేజ్ అప్పనపేట ఫస్ట్ ఇయర్ జి సుభాషిణి, వి మనీషా కొయ్యాల, డి జెస్సీ ఏంజల్. లైన్లో ఉండమ్మా. జి సుభాషిణి 449, వి మనీషా కొయ్యాల 449, డి జెస్సీ ఏంజల్ 447. వచ్చారండి? ముగ్గురు వచ్చారా? నెక్స్ట్ జేఎంజే జూనియర్ కాలేజ్ అప్పనపేట ఫస్ట్ ఇయర్ ఆర్ట్స్ వై ఆశ, ఎం లూత్ నీలిమ, సిహెచ్ గౌరీప్రియ. లైన్లో ఉండాలి. జేఎంజే జూనియర్ కాలేజ్ అప్పనపేట ఫస్ట్ ఇయర్ ఆర్ట్స్ గ్రూప్. సార్ లైన్లో ఉండాలి. మేడం మేడం ప్లీజ్ ప్లీజ్. తర్వాత జేఎంజే జూనియర్ కాలేజ్ అప్పనవేడు ఫస్ట్ ఇయర్ బైపీసీ అవుట్ ఆఫ్ 445, డి శ్రీ వర్షిణి ఆర్ట్స్ అవుట్ ఆఫ్ 500, వై ఆశ 483, ఎం లూత్ నీలిమ 451, సిహెచ్ గౌరీప్రియ 439. సార్ క్లోజ్ అన్నారు సార్. సార్ దగ్గరికి. ఓకే మేడం మీరు దగ్గరికి ఉండండి మేడం. ఓకే సార్. తర్వాత జేఎంజే జూనియర్ కాలేజ్ అప్పనవేడు ఫస్ట్ ఇయర్ బైపీసీ డి శ్రీ వర్షిణి, సిహెచ్ సౌజన్య, డి సుప్రియ. ఎక్కడన్నా మైక్ వచ్చాయండి మీరు? ఇదండి ఇదేనండి. ఇందాక నుంచి చూస్తారు కానీ తెలియదు. నెక్స్ట్ జేఎంజే జూనియర్ కాలేజ్ అప్పనపేట ఫస్ట్ ఇయర్ ఎంపీహెచ్డబ్ల్యూ. లైన్లో ఉండాలి. ఆర్ హవీలా, పి నిస్సి, సిహెచ్ నవీన. జేఎంజే జూనియర్ కాలేజ్ అప్పనపేట ఫస్ట్ ఇయర్ ఎంపీహెచ్డబ్ల్యూ. సార్ 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 దయచేసి అందరూ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. ఎవరు వెళ్ళొద్దండి. ఒక పావు గంట ఎంపీహెచ్డబ్ల్యూ ఆర్ హవీలా, నిస్సి, సిహెచ్ నవీన అవుట్ ఆఫ్ 500, ఆర్ హవీలా 472, పి నిస్సి 461, సిహెచ్ నవీన 459. నెక్స్ట్ జెడ్పీహెచ్ఎస్ మద్దాయిగుంట. లైన్లో ఉండాలండి. జెడ్పీహెచ్ఎస్ మద్దాయిగుంట. ఎన్ఎంఎంఎస్ సంబంధించి
సార్ ఒకసారి మేడం అలాగే ఎంపీఎస్ మద్దాయికొండ వారి లైన్లో ఉండాలి. పి దేవి, డి భారతి, పి సత్యప్రణి, ఎంపీఎస్ మద్దాయికొండ. హెచ్ఎండి సార్ ఓకే లావణ్య ఇంజనీరింగ్ వీళ్ళు లైన్లో ఉండాలి, లైన్లోకి రావాలండి. చిరంజీవి కుప్పలి కీర్తి 10th క్లాస్ ఉన్నారా? తర్వాత కే లావణ్య ఇంటర్మీడియట్, కే సుమంత సాక్రెడ్ హార్ట్ హై స్కూల్ ఆరుగోలను. ఇప్పుడు కుప్పలి కీర్తి వచ్చారా? కుప్పలి కీర్తి, కే లావణ్య ఇంజనీరింగ్. కే లావణ్య ఇంజనీరింగ్. తర్వాత సాక్రెడ్ హార్ట్ నుంచి రావాలండి, స్టేజ్ మీద రావాలి. కే షాను, కార్తీక్, సుమంత వచ్చారా? మేడం మేడం తర్వాత మేడం 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 ఒకసారి బకినాల మానస, బోల్సనాల షాను, నలుగుర్తి భానుప్రకాష్, నలుగుర్తి తేజస్విని, పాగోలు రూప, ఖమ్మం జెస్సీ కిరణ్మయి, సరిపల్లి కిషోర్ కుమార్, రామకూరి శ్రావణి, రామకూరి కావ్యశ్రీ, ఖమ్మం సాత్విక్. వీళ్ళందరూ కూడా లైన్లో ఉండండి, పిలుస్తాం. నలుగుర్తి తేజస్విని, పాగోలు రూప లైన్లో ఉండాలండి. నలుగుర్తి మానస, సార్ 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 అందరూ ఒకసారి సార్ ఇటు చూడండి సార్. తాను నలుగుర్తి భానుప్రకాష్, నలుగుర్తి తేజస్విని, పాగోలు రూప. బకినాల షాను, నలుగుర్తి భానుప్రకాష్ లైన్లో ఉండరు. పాగోలు రూప, బకినాల రామకూరి శ్రావణి, రామకూరి శ్రావణి ఎవరు? ఖమ్మం సాత్విక్, ఖమ్మం సాత్విక్ రా ఎట్రా. సార్ ఓకే తర్వాత వీళ్ళందరూ కూడా స్టేజ్ దగ్గరికి రండి. దొండపాటి లక్ష్మి 9th క్లాస్, దొండపాటి జాన్ షాముల్ 8th క్లాస్, బొగినాల ఎర్మియా 7th క్లాస్, నలుగుర్తి ధనుష్ 9th క్లాస్, ఈ యశ్వంత్ లక్క రాండి 7th క్లాస్, కలపర్తి విజయ్ కుమార్ 8th క్లాస్, కాటు జస్సిన్ 8th క్లాస్, కోన అవంత్ 9th క్లాస్, సరిపల్లి శాలిని 10th క్లాస్. దొండపాటి లక్ష్మీనా, దొండపాటి జాన్
జాన్ రావాలి. జాన్ వచ్చారా? దొండపాటి జాన్, దొండపాటి జెసికా. జాన్ వచ్చారా? రాలా. జెసికా. దొండపాటి జాన్ రాలా. జాన్ రాలా. దొండపాటి జెసికా. నలకుర్తి యశ్వంత్. యశ్వంత్ ఎవరు? తర్వాత కలపర్తి విజయ్ కరుణ వచ్చారా? కలపర్తి విజయ్ కరుణ రాలా. కాటు జషన్. సరిపల్లి శాలిని అంతే. Sir, please. దండపాటి నలకుర్తి ఋష్య, దయాల, చందన, సరిపల్లి ఆద్య, బి చెర్రి. బండి రూతు, దగాని వర్ష, పోలిమెట్ల రోషన్. ఓకే, చిన్నపిల్లలు 5th క్లాస్ దొండపాటి అభి, దొండపాటి యవామష్, దొండపాటి నాని, దొండపాటి నాని, వేముడల కృతిక, మియా, నల్లకుర్తి మెస్సి. సార్ అందరిలో చూడండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ సమ్మర్ కోచింగ్ క్యాంప్లో జరిగిన ఎన్ఆర్ కాంపిటీషన్స్లో విన్ అయిన విజేతలకి మెడల్స్ ఇవ్వబడతాయి. గోల్డ్ మెడల్ విన్నర్స్ గర్ల్స్ సెక్షన్ ఎం హర్షిత, కె శ్రీవర్షిత, పి లావణ్య, పి లక్ష్మి, ఓకే అందరిలో చూడాలి. సార్ 1 more. ఓకే.
మరియు ఎస్సీఆర్టీ వంటి ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తూ చక్కని స్వరంతో మంచి పాటలు మన బాబడి శ్రీనివాస్గా ప్రసిద్ధి చెందిన జి శ్రీనివాస్ వారు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత. వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాను. సార్ ఓకే, అందరూ ఒకసారి అలా నుంచారా సార్? సార్ ఒక నిమిషం అందరూ అలాగే ఉంటుంది సార్. ప్లీజ్ అయిపోయింది. ఓకే సార్. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాపులపాడు వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. విజయ్ గారిని బొమ్మ విజయ్ గారి గురించి మాట్లాడడానికి 5 నిమిషాలు కాదు, 5 గంటలు కాదు, 5 రోజులు కూడా చాలండి. మరి అలాంటి ఉన్నత వ్యక్తిత్వం కదా మరి మా మండల విద్యాశాఖ గారు రావడం మాకు చాలా ఆనందకరం, సంతోషకరం. మరి ఎస్ఎస్సీలో కానీ అలాగే మరి జిల్లా లెవెల్లో కూడా మరి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి విజయ్ గారిని సన్మానించుకోవడం, సత్కరించుకోవడం మాకు సదా ఆనందంగా ఉంది, చాలా సంతోషకరం. ఈ శుభ మధ్యాహ్న వేళలో మరి విజయ్ గారి పంజాబ్